ఈరోజు పొనగంటి పచ్చడి ఎలా చేద్దాం అనేది వీడియోలో చూద్దాం. ఈ ఆకుకూరతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. దాంట్లో ఇది ఒకటి. ఇప్పుడు వచ్చేసి మనం 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, 2 గుప్పెళ్ళు నువ్వులు ఇవన్నీ పొడిగా వేపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఇప్పుడు వేపుకున్న వాటిని అలాగే 10 వెల్లుల్లిపాయ రెప్పలు, కొంచెం చింతపండు వేసి బాగా గ్రైండ్ చేయాలి మెత్తగా ఈ విధంగా. తర్వాత 2 స్పూన్ల నూనె, పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా కారము. సో మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ పొనగంటి ఆకును వేసుకొని వేపుకోవాలి. ఈ ఆకుకూరలు కొంచెం వేగాలి అంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం పెట్టాలి వరకు. సో ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇంకొంచెం సేపు. దీనివల్ల ఉన్న ఉపయోగాలు మిగతా రెసిపీస్ చేసినప్పుడు చెప్తాను. ఎక్కువ అయిపోయింది, ఇలా ఉంటుంది లాస్ట్కి వేగాక. ఇది ఇప్పుడు చల్లారాక మిక్సీలో వేసుకొని మిక్సీ కొట్టేసుకోవటమే. గ్రైండ్ చేశాక ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది టెక్స్చర్. మనకి ఇక్కడితో అయిపోలేదు, మనకి పోపు బ్యాలెన్స్ ఉంది. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ దీనికి కావాల్సినవి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవడమే అంతే. థ్యాంక్ యూ, బాయ్.